హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాము. అందరికీ ముస్లిం సోదరులకి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి. సో నిన్న నుంచి బక్రీద్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు పీలేరు మార్కెట్ అంటే ఆదివారం 8వ తేదీ 6వ నెల 2025. సో ఈరోజు మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమిటి కనుక్కుందాం. ఎందుకంటే యాక్చువల్గా బక్రీద్ కంటే 2-3 వారాల నుంచి మార్కెట్లో రేజ్గా ఉన్నాయి. ఇప్పుడైతే తగ్గినాయి. సో అయినా కూడా ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి మన పీలేరు మార్కెట్లో అనేది చూపిస్తాం అనమాట. సో ఇక్కడైతే 2 పొటేన్లు వస్తానాయా లేదా కొనుక్కున్నారా అని తెలియలా. అమ్ముతాండ్రా? ఏదా హాయ్ అమ్మిదా కొనుక్కున్నారా? అమ్మిదేనా? ఏం చెప్తాను రా? 35. ఎన్ని బళ్ళు? 6 బళ్ళకి వచ్చింది. ఫ్రెండ్స్ వస్తే 35,000 ఏది చెప్తాడు. 6 బళ్ళకి వచ్చింది అంటాడు. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు రా? అంచనాకు 30 వస్తుందా? 30 పోయినాయి. ఓకే. సో 35 చెప్తాను. సో 30 కిలో అయితే మీట్ పర్పస్ చెప్తాను. 30,000 అయితే ప్రైస్ చెప్తాను అనమాట. సో వ్యాపారం అని చేసుకోవచ్చు. సో ఇంకొకటి అయితే ఉండదు పెద్దదే. నా ఇదేం చెప్పారన్నా? చెప్పు రేటు చెప్పు. ఏం చెప్తాను దాన్ని? ఓకే, దాన్ని అయితే మనకు ఎవరైనా చెప్పలేదు. ఇది కొనుక్కున్నట్టున్నారన్న. ఎంత కొన్నారా? కొన్నారు కదా? ఎంత కొన్నారు? 22,000. 22,000కి అయితే కొన్నారంటండి. చూసుకోవచ్చు. 22,000కి అయితే ఫైనల్గా కొన్నారు. ఎర్రపొటేలో పల్లె ఉంటుంది. దగ్గర 25కు కాస్త ఇటు అటు వచ్చి ఉందనమాట. సో అదేనమాట. మనం లోపలికి పోదాము. పెద్ద పొటేకి సంబంధించిన ఈ వీడియోలో చూద్దామండి. సో ఇక్కడ టాప్ క్వాలిటీలో ఏమొచ్చినాయి, బ్యాచ్లు ఏమైనా వచ్చినాయి అనేది లోపల పోయి చూద్దాం మనం. తక్కువ అయితే వచ్చినట్టున్నాయి ఈరోజు. యాక్చువల్గా పోయిన వారం అంతకుముందు వారం అయితే కాలు పెట్టేదని కూడా జాగా లేకుండా ఉండింది. సో ఈ వారం కాస్త చూస్తానే తెలిసిపోతుంది. కాస్త తక్కువ వచ్చినాయి. రేట్లు ఎట్లా పోతాయి అనేది మనం కనుక్కుంటాం అనమాట. ఎంత చెప్తున్నారన్నా దీన్ని? 35. 35,000 అయితే చెప్తున్నాడు. చూసుకోవచ్చండి. ఈ పొటేల్ని 35,000 రూపాయలు చెప్తున్నాడు. మనకు ఒక 25+ అయితే వచ్చిడుకుంది. 25 ఆ విధంగా వచ్చిడుకుంది అనమాట. 35 అయితే చెప్తున్నాడు ప్రజెంట్. అదేనా? 29. 29 చెప్తున్నారండి దీన్ని. చూసుకోవచ్చు. 29,000 రూపాయలు చెప్తున్నాడు. మనకు ఒక 22 కిలోలు వస్తుందనా? 25 వస్తుందా? 25, 26, 25, 26 అయితే చెప్తున్నాడండి మీటు. సో కిలో ఇటు అటు కూడా రావచ్చు. 22,000 అయితే ప్రైస్ చెప్తాను అనమాట. 22,000 చెప్తున్నాడు. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ కాస్త వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. చూద్దాం. నెల్లూరు జుడిపే మంచి క్వాలిటీలో ఒకటి ఉండదు. ఇదేం చెప్తారు? ఏమనుకోండి. ఏం చెప్పారన్న దీన్న? ఏం చెప్తాను రా? 37.5. ఇంకా పళ్ళు వేసిందన్నా? ఇదే పాలపళ్ళు 37. 37,500 రూపీస్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. సో 37,500 రూపాయలు అనమాట. సో ఇంకా పల్లె లేదు. బ్రీడర్ అండి ఇది. మనకు ఒక 20+ అయితే రావచ్చు అనుకుంటున్నాను. 20, 22 ఆ విధంగా రావచ్చు. అన్నా కొన్నారా? ఎంత పడిందన్నా? 15,000. 15,000 రూపీస్కి అయితే కొన్నారని చూసుకోవచ్చండి. ఒక 10 కిలోలు వస్తుందా? ఇంకా ఎక్కువ వస్తుందా? 15 కిలో అయితే మీట్ అయితే వస్తుందని చెప్తాను అనమాట. సో దాన్ని చూసుకుందాం మనం. ఇంకా నెక్స్ట్ చూద్దాం. పెద్ద సైజు పొటేన్లు అయితే ఉన్నాయి. ఎంత చెప్తానన్నా? 32. 32,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. 32,000 చెప్తున్నాడు. మనకు అయితే దగ్గర 30 కిలోలు దగ్గర వచ్చేది ఉంది. సో 2 బళ్ళు మీద అయితే ఉండొచ్చు అనమాట. హాయ్ మేకపోతే రమేష్వా? ఫ్రెండ్స్ వస్తే మన అంకుల్ ఒక నెల్లూరు జుడిపే పొటేలు తెచ్చారండి. అంతా 1, 2 మాత్రమే తెస్తాడు. మంచి క్వాలిటీలో ఉండేవి తెస్తాడు అనమాట. చూసుకోవచ్చు. మెడలో మాలలు గేలలు అంతా బలంగా వేసుకొచ్చింది. మీడియం సైజు, మరి పెద్ద సైజు ఏం కాదు. పళ్ళు వేసింది కదా? 2 బళ్ళు మీద అయితే ఉందంట. చూసుకోవచ్చండి. బ్రీడరు ప్లస్ మనకు బక్రీద్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ఎవరైనా ఉపయోగపడే వాళ్ళు చూసుకోవచ్చు. ఎంత చెప్తానవా? 31,000 అంట. చూసుకోవచ్చు. 31,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే చేసుకోవచ్చు అనమాట. 31,000. ఎన్ని కిలోలు రావచ్చా? 35. 35 అయితే మీట్ చెప్తానండి. కాస్త ఇటు అటు కూడా రావచ్చు. 31,000 చెప్తున్నాడు. 35 కిలోలు వస్తుందని చెప్తాను అనమాట. 35 కిలో మీట్ అయితే చెప్తాను అనమాట. చూసుకోవచ్చు. పీలేరు మార్కెట్ ప్రజెంట్ మనం అయితే టాప్ క్వాలిటీలో ఉండేది చూస్తామండి. అడ్రస్ మనం చూసుకుంటే పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఎవ్రీ సండే 5 మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎంత చెప్తానన్నా? 27. 27,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. 27,000 చెప్తున్నాడు. మనకు కాస్త 20 కిలోలకు ఇటు అటు రావచ్చు. మేపు మీద అయితే తక్కువ ఉంది. దాని తర్వాత చూద్దాము. ఏం చెప్తానన్నా? ఏం చెప్తాను రా? 29. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు? 27, 28 వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 29,000 అయితే చెప్తానండి. సో 27, 26 అయితే మీట్ అయితే వస్తుందని చెప్తున్నాడు. పళ్ళు వేసింది కదా?
4 బోళ్ళతో ఉండదు. ఓకే, 4 బోళ్ళ మీద అయితే ఉండమని చెప్తాను అనమాట. ప్రజెంట్ యూట్యూబ్లో వచ్చేదానికే ఇవేం చెప్తాను రా. ఈయనా ఇవ్వండి, ఈయనా తల ఏం చెప్తాను రా? ఒకటే 26, 26,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 26,000 రూపాయలు ఒక్కొక్కటి చెప్తానండి. అన్ని పళ్ళు వేసినాయి కదా, అన్ని పెద్ద సైజు పొట్టేళ్ళు అండి. అన్ని 2 బోళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఒక 20 కిలోలు వస్తాయనా? 25 వస్తాయా? 20 వస్తాయి. 20-25 మధ్యలో అయితే చెప్తానండి. 20 కిలోల పైన 25 కిలోల లోపల అయితే చెప్తాను అనమాట. దీంట్లో ఏదైనా కూడా తల వచ్చి మనకు రేటు చెప్తానండి. కానీ తగ్గింపు అనేది ఉంటుంది. తగ్గింపు మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 1000 రూపాయలు ఇటు వ్యాపారం చేసుకోవచ్చు. సో బ్యాచ్లు ఏమైనా వచ్చినాయంటే బ్యాచ్లు కూడా వచ్చినాయి. సింధనూరు మన కదిరి అనంతపురం సైడ్ ఈ పొట్టేళ్ళు అనేది కొంచెం తక్కువ వచ్చినాయి ఈ వారము. మామూలుగా అయితే ప్లేస్ సరిపోయేది కాదు. ఇక్కడ ఒక మీడియం సైజులు అయితే ఉంటాయి. ఏం చెప్తాను ఇవి జత ఏం చెప్తాను రా? 25 జత వచ్చేసరికి 25,000 చెప్తానండి. 25,000 అప్పుడు 12,500 రూపాయలు అయితే ఒకటి పడుతుంది. 12,500 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది అనమాట. సో 12,500 పడినప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక 15 లోపల అయితే వచ్చేటుకోండి. 15 బిలో అయితే వచ్చేటుకోండి అనమాట మీటు. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ పెద్ద పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఈ ఎర్ర పొట్టేళ్ళు కదిరి అనంతపురము మాచర్ల సైడ్ ఉంటాయండి. దీంట్లో బ్రీడ్ పేరు సింధనూరు అంటారా లేదా వేరే ఏమన్నా అంటారా అని ఏదన్నా ఎగ్జాక్ట్ పేరు ఏదైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి చూస్తే ఇవైతే మనకు అన్నీ పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి. కొన్ని అయితే పళ్ళు వేసిండొచ్చు కూడా. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 20+ అయితే వచ్చేటుకోండి. 20-22 అయితే వచ్చేటండి. దీంట్లో మీట్కు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారన్నమాట. దీంట్లోకి మాంసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎర్ర పొట్టేళ్ళు బాగా ఉంటాయి అనేసి ఆలోచనతో అయితే దీంట్లో అయితే ఎక్కువ తీసుకుంటారు అనమాట, తెల్ల పొట్టేళ్ళ కంటే దీనికి. సో మనం గాలివీడు, రాయచోటి, కదిరి, అనంతపురం వినమంటే మొత్తం ఇవే వస్తాయి. తెల్ల పొట్టేళ్ళకు ఆ పక్క విలువ లేదు, వాల్యూ తక్కువ ఈ పొట్టేళ్ళకి. సో ఆ సైడ్ ఎక్కువ వస్తాయి. ఏనా పోలేదా నా? ఏం చెప్తానన్నా జతనా? 35, 35 చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 35 అన్నప్పుడు 17 2 34, 17,500 రూపాయలు అయితే ఈచ్ వన్ చెప్తానండి. 17,500 రూపీస్ ఈచ్ వన్ చెప్తున్నాడు. సో 17,500 అన్నప్పుడు మనకు ఒక్కోటి దగ్గర దగ్గర 20 వచ్చేట్టుగా ఉంది. కాస్త ఇటు అటు 20 వస్తుంది అనమాట ఈ పొట్టేళ్ళకి సంబంధించి మనం చూస్తూ ఉండేది. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. బ్యాచ్లో ఉన్నాయి, పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇవి అంతే అండి, ఇవి కూడా ఎర్ర పొట్టేళ్ళే. సో ఇవి కూడా మనకు ఇవి కొంచెం తక్కువ వచ్చేట్టుగా మీటు 17-18 ఆ విధంగా రావచ్చు ఇవి. సో ఇవేం చెప్తారు? ఏం చెప్తానన్న చదన్నా? నువ్వు చెప్పద్దు, నువ్వు టెన్షన్ పడతావు. నిన్ను కొట్టలేదు గినే నేను చెప్పమని. ఫ్రెండ్స్ చూస్తే దాని తర్వాత చూద్దామండి. ఇది ఎర్ర పొట్టేళ్ళ బ్యాచ్. ఏం చెప్తానన్న ఇవి? ఎవరివా జత? జత 35,000 అయితే మీయేనా? ఏం చెప్తాను రా? 32. 32,000 అయితే చెప్తానండి. దీంట్లో చూసుకోవచ్చు. 32,000 అయితే చెప్తున్నాడు జత మీద. 32 అయినప్పుడు అప్పుడు ఒక్కోటి 16,000 రూపాయలు పడుతుందండి. సో అవి ఇంకా కూడా తక్కువ ఉండొచ్చు, కొంచెం చిన్నవి ఉండదు దీంట్లో కంటే. 16,000 రూపాయలు ఈచ్ వన్. 16,000 రూపీస్ చెప్తున్నాడు. 16,000 అంటే మనకు 15 అబోవ్ మీట్ అయితే వచ్చి 15 అబోవ్ 18 బిలో అయితే వస్తుంది అనమాట. 30,000 అయితే ఎత్తున్నాడు ఈ పొట్టేల్ని. ఈ ఒక్కదాన్ని 30,000 రూపాయలు తెస్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఒక 4 బోళ్ళ మీద అట్లయితే ఉండొచ్చు. 25 అట్లా వచ్చేది ఉంది. 25 అయితే మీట్ అయితే వచ్చేది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఈడ ఎర్ర పొట్టేళ్ళ బ్యాచ్ అయితే ఉంది. హాయ్ బాగుండవా? కొన్ని తెచ్చినావా ఫ్రెండ్స్? చూద్దాం. ఇక్కడైతే ఒక 6 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఒక 20 కిలోలు కాస్ట్ ఇటు అటు వచ్చిన 18,000. ఎంత చెప్తాను జత? 37.5. 37,500 రూపీస్ అయితే చెప్తానండి ఈ జత మీద పొట్టేళ్ళు. 37,500, 37,500 రూపీస్ అంటే అప్పుడు ఒక్కోటి మనకి 18,000, 36, 18,750 రూపాయలు పడుతుంది. 18,750 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది. సో మనకు 18,000 రూపాయలు 18,000 పడేటప్పుడు మనకు ఒక 18 కిలో అబోవ్ అంటే 18 కిలోల పైన 20 కిలో లోపల అయితే వచ్చేది అనమాట. ఇక్కడ 2 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఎర్ర పొట్టేళ్ళు. ఏం చెప్తారో? కొనుక్కున్నారా? ఎంత చెప్తాను నవేనా జత? ఏం చెప్తాను రా? కొనుక్కున్నారా? ఎంత కొన్నారా? 35 కొన్నారు. ఫ్రెండ్స్ 35 అయితే కొన్నారని చూసుకోవచ్చండి. ఇది ఫైనల్ రేట్ అనమాట. 35 అంటే అప్పుడు ఒక్కోటి మనకు 17,500 రూపాయలు పడుతుందండి. 17,500 రూపీస్ అయితే ఈచ్ వన్కి అయితే సోల్డ్ అయ్యి అనమాట. ఫైనల్ రేట్ ఇది.
17,500 మనకు అంటే ఒక 18-20 కిలోల మధ్యలో అయితే రావచ్చు అనమాట. సో ఈ పొట్టేళ్ళకి సంబంధించి. సో దాని తర్వాత ఒకటి చూద్దాం. ఎంత చెప్తానా? ఎంత చెప్తున్నావు? 24 పళ్ళు వేయలే కదంగా పాలపళ్ళు 24 24,000 ఇది చెప్తానండి. దీన్ని చూసుకోవచ్చు 24,000 చెప్తున్నాడు. బ్రీడర్ అండి ఇది, పళ్ళు వేయలేదంట. సో మనకు ఒక 18-20 కిలోలు ఒక కాటికి రావచ్చు. 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో అది దాని తర్వాత మనం లోపలికి పోయినా కూడా ఇంకా 1 or 2 ఉండొచ్చు అంతే. ఉండు చూసుకొని వస్తా ఉండు. ఇక్కడ పొట్టేలు ఫోన్ ఆఫ్ చేసిలా వస్తాను ఉండు. ఇక్కడ పెద్ద పొట్టేలు ఒకటి అయితే ఉందండి. ఏం చెప్తాను దీన్ని? 36 36,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. సో 36,000 అయినప్పుడు దగ్గర మనకి ఒక 25+ అయితే వచ్చేది మీటు. ఒక 2 బుల్లు పైన అయితే ఉండొచ్చు అనమాట. 25+ అయితే వచ్చేది అనమాట. 27-28 అట్లా వస్తుంది. సో వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. అదే అండి ఈరోజు ఫ్రెండ్స్ చూసారు కదా. ఈరోజు పీలేరు మార్కెట్కి సంబంధించిన పొటేన్లు అయితే ఏం రేట్లు పోతాయనేసి ఏమైనా క్లియర్గా అయితే చూపించినాం అనమాట. ఈరోజు మార్కెట్ కొంచెం తక్కువగానే వచ్చింది. సో ఉన్న కాడికి అయితే మనం అయితే చూపించినాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.